అమ్మలారా అయ్యలారా ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. థ్యాంక్ యూ. ఎక్కడ? ఓ అక్క, ఏంట్రా అవి? బ్రాట్ వెజిటబుల్స్ అండ్ చికెన్ బ్రాట్ యూ బై గోపీనాథ్. ఎంత కొన్నావు? 70 రూపీస్ అయితే 68 రూపీస్ బార్గెన్ చేసి 2 రూపీస్ గెయిన్ చేశాను. అన్న 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 ప్లీజ్ అన్న 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 ఇచ్చే అన్న ప్లీజ్ అన్న. మా అమ్మ తిడుతుంది అన్న 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 ప్లీజ్ అన్న. మీకు దూరం చుట్టూ అవుతాను కానీ బాగా దూరంలో ఉంటావు అన్న. మీ అమ్మ కొడుకు అవుతాను అన్న 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 ప్లీజ్ అన్న అన్న. హౌ క్రూయల్ అయ్యా. ఇప్పుడు ఏం చేయక్కర్లేదు, తొక్కలు తీసి మొక్కలండు. ఓకే, నా మాట విని తక్కువ చెప్పు. నువ్వు కొన్న రేటు చెప్తే నీకు ముక్కలు కాదు రెక్కలుండవు. రెక్కల మొక్కలైనా పర్లేదు, నీలాంటి అక్కల మాటలు మాత్రం వినను నేను. అమ్మా నేను చికెన్ తెచ్చానే. అమ్మా అమ్మా మన ముంగిట్లో కూసెను ఒక్క కోడి, నేడే కూరైపోయింది. అమ్మా టేక్ వెజిటబుల్స్ అండ్ కర్రీ. డోంట్ ఆస్క్ మీ, సారీ. డబ్బులేవి? మిగతా డబ్బులేటి? చికెన్ కోకే, కూరగాయలు 30 రూపాయలే కదా, మిగతా డబ్బులేవి? కూరగాయలకు 30 రూపాయల కన్నా ఎక్కువ. వీడికి అంతే. కూరగాయలకు 30 రూపాయల కన్నా ఎక్కువ అంట. అంటే నేనే ఆడికి ఎదురు డబ్బులు ఇచ్చి కాలుకి మసాజ్ చేశానా? ఇచ్చినప్పుడు ఆడు ఎక్స్ప్రెస్ ఏంటి? సర్లే, ఎందుకు అడుక్కున్నావుగా, తీసుకుపో. నీకు మాత్రం ఇస్తున్నాను, బయట ఎవరికి చెప్పక పో. థ్యాంక్స్ అండి. అందుకే ఎవరికే చెప్పొద్దు అన్నాడు, నాకు మాత్రమే చెప్పాడు. చిల్లరేద్రా? ఇస్తున్నానమ్మా, చెడ్డీలు ఇరికిపోయింది. ఇస్తున్నాను, ఎందుకో ఇస్తున్నాను. డబ్బులన్నీ అయిపోయినాయి. బేరం కుదరలేదు కదూ. ఏమందిరా అమ్మ? అమ్మ అడిగి రేట్లు పండించే రైతులు కూడా ఇవ్వలేరు. అక్కేనాయం ఏమైనా డబ్బులు ఉన్నాయా? నా దగ్గర 2 డబ్బులు ఇచ్చేసాను అమ్మకే. బయటికి వెళ్ళి ఆకలేస్తుంది. గూగుల్ పే చేస్తా ఇల్లు. ఇంకా నేను స్క్రాచ్ కార్డ్ ఎత్తాను లేదు గోక్కోడానికి. రే గోపి, బ్యాడ్ సిగ్నల్. ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారా? బయటికి వెళ్తున్నాను. దారిలో షాపింగ్ ఉంది, అది చూసుకొని వెళ్దాం. షాపింగా? నా వల్ల కాదు, నువ్వు చాలా టైం తీసుకుంటావు. 5 నిమిషాలు. 5 నిమిషాలు ఎక్కు. ఇంత ఎత్తుబండి ఎవరు కొనమన్నాడు రా? ఎలా ఎక్కుతారు? ఎత్తుబండి పొట్టుని మాత్రం ఒప్పుకో. కాలే దాని మీద వేస్తానులే, ఎందుకు? తొక్కలో బండి వీడును. ఎక్కక్క. అబ్బా ట్రాఫిక్ తోలిరిపోయింది. రే ఇదే అంట 3rd ఫ్లోర్. 5 నిమిషాలు అన్నావు, అరగంట పట్టింది ఇక్కడ. ఇక్కడ 5 నిమిషాలు. అయినా ఈ శారీ షాపింగ్ ఎందుకే? పెళ్ళికి ఏమైనా వెళ్తున్నావేంటి? అమ్మకి చీరలు లేవురా, కొనడానికి వచ్చాను. కొడుకువి, నువ్వు ఎలాగో కొనవుగా. నేనెందుకు కొన్నావు? కానీ ఏవో పిచ్చి పిచ్చి వెరైటీలు ఉంటాయి, అందుకే ఈ బాధ అంతానే. అందుకే పోయినసారి చీరలు తీసుకురారా అంటే కట్టుని తీసుకొచ్చి చచ్చావు. కట్టులా? నేను ఇంకా అమ్మ జిగ్జాగ్ ఇచ్చిందేమో అనుకున్నానే. ఏదో మారుతి కారులో అమ్మినప్పుడే నాకు డౌట్ రావాల్సింది. సరే బాధ అంత సీరియస్ కింద చూస్తున్నారా? బాబు ఎన్ని రంగులు ఉన్నాయట్రా బాబు ఈ చీరల షాపులో. అక్క ఇది బాగుందక్క, పద ఇది కొనేసి వెళ్ళిపోతాం. హే బాలేదురా. బాలేదా? బానే ఉంది. ఏం నచ్చవేంట్రా బాబు? ఎంత పెద్ద బిరువు అని అంటే ఏదో ఒకటి నచ్చుతుంది మా అక్కకి. చూడ ఇవన్నీ. అవి ప్లెయిన్ శారీస్ రా. అయితే అమ్మ పెద్దదానిలా కనిపిస్తుందిరా. నువ్వు పెద్దానం అయిపోయావే నాడు. అబ్బా మధ్యాహ్నం మీల్స్ మొత్తం అరిగిపోయినాయే. అక్క ఇది బాగుందక్క, ఇది తీసుకుందాం. ఆ కలర్ అమ్మకు ఆల్రెడీ ఉంది, ఏదైనా బ్లూ కలర్ ఉంటే చూడు. బ్లూవా? అబ్బా ఇక్కడ ఎన్ని కలర్లు రా బాబు. జెంట్స్ కోటలు ఏమైనా దొరికితే బాగుండు బట్టలు. అక్క నువ్వు అడిగిన బ్లూ కలరే అక్కడ ఉంది, చూడదుగో. అది సీ గ్రీన్ రా. సీ గ్రీనా? ఇదేంటిది గో గ్రీన్ లాగా? అక్క అదిగో బ్లూ కలర్. అది స్కై బ్లూ రా. మరి పక్కది? అది పీకాక్ బ్లూ. ఇది ఖచ్చితంగా బ్లూవేనే, చూడు పైన చూడు. అదిగో అదిగో. అది వైలెట్. వైలెట్టా? నేను ఇంకా బ్లూ అనుకున్నానే ఇన్ని రోజులుని. ఏహే నీకేం తెలీదు, ఆగు నేను అడుగుతాను. నేను అమ్మని అడుగుతాను. తొక్కలాగు బాబు నువ్వు చెప్పు. అది చూపించవా? కొట్టమని డప్పు. అది కాదు, దాని పక్కది. అలా అమ్మా. అదే అక్క నేను షాపింగ్ వచ్చావే, నీకు శారీలు కొందామని. ఇప్పుడు నాకెందుకు రావన్నీ? మాకి దువ్వా. ఏం వెరైటీలు కొనాలి ఇప్పుడు? సరే ఓకే ఓకే నేను అడుగుతానులే, అమ్మని అడిగిన ఇన్ఫర్మేషన్. అది మేడం సార్, అది ఒప్పలో బోడొప్పలో అమలాపురం కాంచీపురం ఏమంటాయి కదా, శారీస్ చూపించి. మేడం ఆపరా. ఏమైంది? నా పరువు తీయడానికే పుట్టావురా నువ్వు. ఏమైంది ఇప్పుడు? నీకు తెలీదు, ఆగు. నీకు తెలుసు మరి. బాబు అది చూడు. టైం అయింది మూడు. అది కాదు, దాని పక్కది. ఇది
సర్వేంద్రియానం షాపింగ్ ప్రధానం. బాలేదు బాబు. ఏంటి పదరా వెళ్దాం. పదరా వెళ్దామా? నీకేదో నచ్చి ఉంటే కదా తీసుకో అక్క. ఇది బాగుందా? బాగుంది. ఎంత? 300. అమ్మయ్యా, ఓ 5 కొనేవే. వారం అంతా వాడుతుంది, వారం తర్వాత ఉతుక్కుంటది. పద. సరే పద. అమ్మా సారీ అక్క. ఇదిగోండి సార్. ఎంత? క్యాషా కార్డా? అది బేరం. బేరం? బేరమా? ఆ? ఇది ఎక్కడ చూసినట్టుందా? బేరం. అమ్మా, బ్రాండెడ్ షోరూమ్ లో బేరాలంటే బాగోదు. అక్క, ఇది అమ్మతో షాపింగ్ కాదు, అక్కతో షాపింగ్. ఇందాక అయింది కదా, సాలదేంటి? డిస్కౌంట్స్ ఏం లేవా? లేవు మేడం, పోనీ ఆఫర్స్? ఫిక్స్డ్ ప్రైస్. రా వెళ్ళిపోదాం. ఫిక్స్డ్ ప్రైస్ అంట. అక్క చేంజ్ చేసాం కదా మొత్తం అంతా. వేరే షాప్ లో దొరికితే రా వెళ్ళిపోదాం. అమ్మ పోలికెళ్ళే, మీరేం చేయలేరు. సార్ మీ చెల్లి వెళ్ళిపోతున్నారు. అక్క చెల్లి కాదు, పదరా. ఓకే అక్క మేడం. ట్యాక్స్ చెల్లనందుకు మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. నో ప్రాబ్లం, హైట్ ప్రాబ్లం అంతే. అమ్మ మొత్తానికి ఎలాగే శారీ కొందరా బాబు. దయకు ఒరే, ఏంటి? అమ్మకు కొన్నాం కదరా, నాన్నకు కూడా కొందాను రా. అబ్బా, నాకు ఓపిక లేదక్క. ఆఫర్లు కూడా ఉండవు ఇప్పుడు. ఎందుకు ఇవన్నీ? ఎప్పుడు అమ్మకేనా, నాన్నకేం కొనవా? నాన్న ఎందుకో వెనకపడ్డాడు రా. బాబోయ్, నీ కాలు మీద పడతాను. బండిక్. ఫ్లయింగ్ స్టోన్స్. ఓకే. బాబు తిరగమ్మా. బాబు, ప్లెయిన్ షర్ట్స్ ఏమన్నా ఉంటే చూపెట్టు. అక్క ఏంటిది, కొంచెం పాష్ ఏరియానే. బాబు ప్లెయిన్ షర్ట్స్ ఏమైనా నీకే చూపించు. తెలిసినట్టు. కాదు, ఇంగ్లీష్ లో మాట్లాడాలి. అడుగు. ఎక్స్క్యూజ్ మీ ఏజ్ 40 above ఉన్న వాళ్ళకి షార్ట్లు చూపించండి. మీకా సార్? మా పెద్దనాన్న గారండి, చూపెట్టండి. పెద్దక్కో, నోరు మూసుకో. ఏహే, డాడీ షర్ట్ సైజ్ ఎంతరా? 42 44 ఉంటది అక్క. డాడీ షర్ట్ సైజ్ తెలీదు కానీ డాడీ షర్ట్స్ వేసుకొని తిరిగేస్తున్నావా? నువ్వు మాత్రం అమ్మనగలేసి తిరగబెట్టి ఇది చూపించండి. ఏ రేంజ్ లో చూపించమంటారు? ఓ రేంజ్ లో చూపించండి. 5000 రూపీస్ షర్ట్స్ ఉన్నాయి, చూపించమంటారా? వద్దులే, నా రేంజ్ లో నేను చూపించండి. బ్లాక్ బాబు, ఇదేంటి ఇంత రేట్ ఉంది? 150 కర్చీఫ్లు ఉన్నాయి సార్, చూపించరా? ఖర్చు అక్క. ఛే. అక్క వీడికి మన రేంజ్ ఏంటి చెప్పే. ఓ 399 to 400 ఏమన్నా ఉంటే చూపెట్టండి. ఓకే మేడం. అక్క, నన్ను ఒక ఆటో ఓడ చూసి ఫార్నర్ అనుకుని 1000 రూపాయలు అడుగుతాడే. నిన్న 2000 రూపాయలు చూపించండి. ఒరే, ఎందుకురా అంత? డాడీ తిడతారు. 400 ఏమన్నా ఉంటే తీసేసుకుందాం. ఏంటి, డాడీకి 400 రూపీస్ చొక్కానా? మీకైతే చీరలకు 3000, జాకెట్లకి 2000, ఎంబ్రాయిడరీలు, స్ట్రాబెర్రీలు, కొందల స్టోన్స్, కిడ్నీల స్టోన్స్, జాకెట్ల వెనకాల కిటికీలు, బస్సులు, మెట్రోలు. మాకు కనీసం ఒక బ్రాండెడ్ చొక్కాలు కూడా కొనేవరా? నాన్నలు కావాలని వెనకపట్టలేదే, మీరే కాలేటో లాగేస్తున్నారు. మీరు 2000 చూపించండి. వీడెంత చెప్పినా వినడు. ఏంటక్క అంటున్నావు? చూడురా చూడు, ఎలాగో తిడతారు కూడా డాడీ. షాపింగ్కి వెళ్ళారుగా, బట్టలు కొన్నారా? మీకు షర్ట్ కొన్నాను. ఎంత? 2000. అయ్యో నాన్న, ఏమైంది నాన్న? ఆడు చేసే పళ్ళకి నా గుండెల మంట వస్తుందమ్మా. రాత్రులు నిద్ర పట్టడం లేదు. గ్యాస్ ప్రాబ్లమా డాడీ? నువ్వు వేసే గ్యాస్ వల్లేరా ఈ ప్రాబ్లం. కన్ను తండ్రి నా మీద చేయొద్దురా, కన్ను తండ్రి మీద ఏడిపోయిందా? అందుకే ఎత్తాను. నేను కడుగుతా. ఎక్కడ పారిపోతున్నావు? ఈ వేళలో నేను కాలుపుతుంటాను, మా నాన్న చూస్తే కాలు తీసేస్తాను. ఏరా, రేపు బర్త్డేకి బట్టలు కొనుక్కున్నావా? లేదు డాడీ, కొనుక్కోలేదు. ఏదో ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి కొనుక్కో. వద్దు డాడీ, నా దగ్గర ఉన్నాయి. పర్లేదు, వద్దు డాడీ. తీసుకోరా. వద్దు డాడీ, ఉన్నాయి నా దగ్గర. కింద సంవత్సరం కూడా కొనుక్కోలేదు కదా. అబ్బా, ఇప్పుడు వద్దు డాడీ. వచ్చింది. రేపు వాడు పుట్టినరోజు కదా, వెళ్ళి షాపింగ్ చేయించు. తీసుకో. దీంతో షాపింగ్ ఈడి బట్టలేదు నాన్న. సర్లే నాడు, ఇప్పుడు ఏమైనా తీసుకెళ్ళాలేమో బండి ఎక్కించుకొని. రే, చూడురా, బాగుంది. బాలేదా? ఏంటిది? ఓ కాస్ట్ వేస్ట్. రే, ఇది బాగుంది కదరా. ఇదే ఆ, ఏదో బెలం అంటున్నట్టు ఉంది. ఛీ, వీడి ఎద వెటకారం. రే గోపి, ఇలా రా. కమింగ్. ఇది బాగుంది చూడురా. ఇదే ఇదేం బాగుంది నీ టేస్ట్ ని. నువ్వు వెళ్ళి కూర్చో, వెళ్ళి మూలకి వెళ్ళి కూర్చో. ఏది నచ్చదు. ఇంకోసారి పిలువు షాపింగ్. పర్లేదు, డాడీ వెళ్ళమన్నారు కాబట్టి వచ్చావు.
ఇంకా ఏంట్రా బాబు, ఎక్కడున్నాడు వీడు? ఈ ఎదవ ఈ మాత్రం దానికి ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవచ్చుగా. కదా ఇది బాగుంది, తీసుకుందాం. హా, వచ్చాడ్రా బాబు. ఆ, ఇదా మళ్ళీ బ్లాక్ ఏంట్రా? బ్లాక్ వేసుకుని ఆ. ఎన్నిసార్లు కొంటావురా? అయితే బ్లాక్ లేకపోతే బ్లూ. ప్రపంచంలో వేరే రంగులు కూడా ఉంటాయి తమ్ముడు. హ, ఏంటి ప్రపంచంలో వేరే కలర్స్ కూడా ఉంటాయా? హ, నీకు తెలుసో తెలీదు, అబ్బాయిల ప్రపంచంలో రెండే ప్రపంచాలు అండి, ఏదర్ బ్లూ ఒకటి లేకపోతే బ్లాక్ ఒకటి. నా గెస్ కరెక్ట్ అయితే పెన్నులో ఇంక తయారు చేసినాడు కూడా మగాడే ఉంటాడు, బ్లూ లేకపోతే బ్లాక్. హెహెహె. మరి రెడ్ ఎవరు కనిపెట్టారా? నీలాంటి అక్క వస్తాడు పడుకున్నప్పుడు చేసి ఉంటుందిలే. డాడీ తిడతారా మళ్ళీ బ్లాక్ అంటే? నాన్నెందుకు తిడతాడే, నాన్న కూడా మగాడే కదా. మా టేస్ట్లు మ్యాచ్ అవుతుంటాయి, మీ టేస్ట్లే వర్స్ట్ గా తయారవుతాయి. పదా ఛే, వీడు చెప్పినా అయినాడు. నువ్వు మాత్రం ఏంటవేటి రా, ఎందుకంత లేట్ చేస్తా ఉంటావు? నా షాపింగే తొందరగా అయ్యేది. అలాగే నీతోనే వద్దు షాపింగ్ కూడా. డాడీ, ఓ యంగ్ డాడీ. ఏరా బట్టలు కొనుక్కున్నావా? వీడు మళ్ళీ నల్ల చొక్కానే కొన్నాను నాన్న. ఒరే బుర్ర బుద్ధి ఉందరా? ఆ? ఎన్నిసార్లు కొంటావురా నల్ల చొక్కా? నువ్వు ఇప్పుడు వేసుకుంది కూడా నల్ల చొక్కానే. కళ్ళు కనిపించట్లేదా? ప్రతిసారి ఆ నల్ల చొక్కా వేసుకొని రాత్రిపూట దొంగతనానికి వెళ్తావేంట్రా? నల్ల చొక్కా నల్ల చొక్కా అనుకుంటా. పార్ట్ టైం అది. కింద చిరిగిన ప్యాంటే కొన్నాడా మళ్ళీ? మళ్ళీ అదే కొన్నాను నాన్న. అంటే అది అది పడేసిందో తెలీదు, ఎవడైనా వాడి పడేసిందో తెలీదు. డబ్బులు ఎలాగే తగలేస్తావు. ఎప్పుడు పోగొడతావురా? భగవాన్, వచ్చే జలంలో నన్ను కుక్క కొలుసులాగా మా అక్కను కుక్కలా పుట్టించు స్వామి. అలాగైనా రివెన్ తీర్చుకుంటాను నేను. ప్లీజ్ రోస్ట్ ఏం కోరుకుంటున్నారా? నీ గురించి కోరుకుంటున్నాను అక్క. ఏ, మంచిది పద. అసలు రెస్పెక్ట్ ఎవరేంట్రా బాబు అసలు ఈ అక్కలు. హాయ్ రా. హాయ్ అక్క, షాపింగ్ వచ్చాను చూడవి. ఇది బాగాలేదురా. ఇది ఇది బాగుంది. అమ్మకు తీసుకున్నా. ఇది కూడా బాగుందిరా. డాడీకి 200. ఇది కూడా బాగుందిరా. ఇది నాకు. నీకు కూడా షాపింగ్ వచ్చేసిందిరా, నాతో పని లేదు ఇంకా. నేను అదే అనుకుంటున్నానే. అదేలే. అక్క ఇక్కడ సిగ్నల్ రావట్లేదే, నేను టాప్ మీద కూర్చొని మాట్లాడతాను. సరే. అమ్మ ఎలా ఉందిరా? అమ్మ పని చేసుకుంటుంది. డాడీ? డాడీ టీవీ చూస్తున్నారులే. ఇంకేంటి? ఎందుకు బావగారు ఏం చేస్తున్నారు? అదేం చేస్తుంది? దానికి ఇయ్యో సార్ ఫోన్. ఏంటి సినిమా ఎలా ఉంది? బాగుంది. నవ్వేవా? నవ్వొచ్చిందా నీకు? నా వీడియోలు చూస్తావా నువ్వు? నా వీడియో బాగుందా సినిమా బాగుందా? క్యూట్. సినిమా బాగాలేదు, నవ్వు ఒకట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గోదావరి ఎక్స్ప్రెస్.